ఫ్రాంచైజీ క్రికెట్లో లాయల్టీకి అంతగా ఆస్కారం ఉండదు. ఇక్కడ జట్లు గాని ఆటగాళ్లు గాని స్వలాభమే ఎక్కువగా చూసుకుంటారు. అందుకే మంచి ఆఫర్స్ వస్తే చాలా మంది ప్లేయర్లు తుర్రుమని ఎగిరిపోవడం చూస్తుంటాం. కావాల్సిన క్రికెటర్లను కోట్లు ఖర్చు పెట్టి టీమ్స్ దక్కించుకోవడం కూడా జరుగుతూనే ఉంటుంది. మొన్న జరిగిన ఐపీఎల్ మెగావేలంలో చాలా మంది ఆటగాళ్ల జెర్సీలు మారిన సంగతి కూడా తెలిసిందే. ఆయా ఫ్రాంచైజీల తరఫున దశాబ్దానికి పైగా ఆడిన ఆటగాళ్లు సైతం ఇప్పుడు వేరే జట్టులోకి వచ్చి చేరిపోయారు. వీరిలో డబ్బు కోసం కొందరు మారితే తమని తాము మరింత ప్రూవ్ చేసుకోవడానికి మరికొంతమంది ఆటగాళ్లు జట్లు మారారు. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం లాయల్టీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. డబ్బు మిగతావన్నీ తర్వాతే అంటారు. అలాంటి వారు చాలా అరుదుగానే మనకు కనిపిస్తారు. విరాట్ కోహ్లీని దీనికి చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎన్ని కోట్లు ఇస్తామన్నా ఇన్నాళ్లుగా ఆర్సీబీతోనే తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. విరాట్ ఆ కోవలోకే వచ్చేలా కనిపిస్తున్నాడు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తనకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో నితీష్ వ్యవహరించిన తీరే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో జట్టు మారే విషయంపై యంగ్ సెన్సేషన్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది ఐపీఎల్లో ఎమర్జింగ్ ప్లేయర్గా నిలిచిన నితీష్ ఈసారి వేరే జట్టుకు మారుతాడని చాలా మంది అనుకున్నారు. కానీ అతడు మాత్రం తెలుగు జట్టుకే తన ఓటు వేశాడు. డబ్బుల కంటే విలువలే ముఖ్యమని నమ్మి ఎస్ఆర్హెచ్ పై కృతజ్ఞత చూపించాడు. దీనిపై తాజాగా అతడు రియాక్ట్ అవుతూ తనకు ప్రైస్ ట్యాగ్ అక్కర్లేదంటూ కుండబద్దలు కొట్టాడు. మనీ కంటే ఫ్యాషనే తనకు ముఖ్యమని చెబుతూ ఈ కుర్రాడు సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నాడు. ఆరెంజ్ ఆర్మీలో ఆడడం తనకు గర్వంగా ఉందన్న నితీష్ తన ఫ్రాంచైజీ యాజమాన్యం మొదటి నుంచి నమ్మిందని, ఆ నమ్మకం విశ్వసనీయతను నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. తన హార్ట్ ఆరెంజ్ ఆర్మీతోనే ఉందని, అందుకే ఇతర ఫ్రాంచైజీలు తన కోసం స్కెచ్ వేసిన ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటిని పట్టించుకోలేదన్నాడు నితీష్. ఓ తెలుగువాడిగా ఇక్కడి టీంకు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. డబ్బుల కంటే తన ఆట టీంను గెలిపించడం మీదే ఫోకస్ పెడతానని నితీష్ రెడ్డి స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే గతేడాది ఐపీఎల్లో తన ధనాధన్ ఆటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నితీష్. భారీ షాట్లు అలవోకగా కొడుతూ తనపై ఫోకస్ పెంచేలా చేశాడు. తన ప్రతిభతో టెస్ట్ సిరీస్లో కూడా అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పుడు ఈ సీజన్లో కూడా తన ఫామ్ని కొనసాగించి తనపై మరింత నమ్మకాన్ని పెంచుకునేందుకు నితీష్ శ్రమిస్తున్నాడు.